వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి మనకి ఎన్సీఆర్టీ సిలబస్ ఈ సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారండి. దానికి సంబంధించి మనకి ఏం సిలబస్ అనేది ఒకసారి చూద్దామండి. ఫస్ట్ ఇయర్కి సంబంధించి 2025-26 అండి. దాని నుంచి మనకి ఫస్ట్ ఇయర్ సిలబస్లో ఫస్ట్ వన్ సెట్స్ అండి, అలాగే రెండోది రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అండి, మూడోదేమో టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అండి, అలాగే కాంప్లెక్స్ నెంబర్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఫోర్త్ చాప్టరు, అలాగే ఐదోది వచ్చి లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ అండి, ఆరోది వచ్చి పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అండి, అలాగే సెవెంత్ వన్ వచ్చి బైనామిల్ థియరము, అలాగే ఎయిత్ వన్ వచ్చి సీక్వెన్సెస్ అండ్ సిరీస్ అండి, నైన్త్ వన్ వచ్చి స్ట్రైట్ లైన్స్, 10th వన్ వచ్చి కోనిక్ సెక్షన్స్ అండి, అలాగే 11th వన్ వచ్చి ఇంట్రడక్షన్ టు 3 డైమెన్షనల్ జామెట్రీ అండి, అలాగే 12th వన్ వచ్చి లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ అండి, 13వ వచ్చి స్టాట్ అండి, 14వ వచ్చి ప్రాబిలిటీ అండి. దీనికి సంబంధించి మనకి ఫస్ట్ ఇయర్కి సంబంధించి సిలబస్ అండి. అంటే మన మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో మనకి 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఇప్పుడు ఈ సిలబస్ని బేస్ చేసుకుని మనకంటే ముందు ఒక్కొక్క చాప్టరు అంటే బ్రిడ్జ్ కోర్స్ కింద ఈ మంత్లో మనం అంటే టెక్స్ట్ బుక్ వచ్చే వరకు బ్రిడ్జ్ కోర్స్ కింద ప్రతి చాప్టరు కొద్ది అంటే డెఫినేషన్స్ అవి చెప్తామండి. దాంట్లో ఉన్న సిలబస్లో ఉన్నాయి. ఇది టెక్స్ట్ బుక్ వచ్చిన తర్వాత మొత్తం సిలబస్ అంతా మనం వీడియోలో అప్లోడ్ చేస్తామండి. ఇది మీరు 10th క్లాస్కి సంబంధించి మీ ఫ్రెండ్స్కి కొద్ది షేర్ చేయండి. అలాగే దీనికి సంబంధించిన సిలబస్ ఒకసారి మనం రేపటి నుంచి అంటే టాపిక్ వైజ్ మనం ఒక్కొక్క చాప్టరు మనం అంటే బేసిక్స్ నేర్చుకుందామండి. 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.